అసలు కాలభైరవుడు ఎవరు? ఆయన చూసి ఎందుకు భయపడతారు? ఆయన పూజించడం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరిదాకా చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయదు. ఈరోజు మనం వచ్చిన ప్లేస్ భైరవకోన. ఎండ మండుతుంది ఈరోజు కూడా. ఎండ సరదా తీరుతుంది, జనాలు ఫుల్గా ఉన్నారు. ఇదే భైరవకోన, చూపిస్తా. ఆ లోపలే అన్నమాట దేవుడు గుడి, కాలభైరవ స్వామి గుడి. అలా ఈ లోపలికి వెళ్ళాలి, ఎంట్రీ చూపిస్తాను నేను. హాయ్ అండి, నేను మీ సాయి. ఈరోజు మనం చూసే లాగ్ వచ్చేసి మన కాలభైరవ స్వామి టెంపుల్, మన భైరవకోన. సో ఈ గుడిలోకి వెళ్ళే ముందు కాలభైరవ స్వామి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం. కాలభైరవ స్వామి గుడికి వచ్చాం, గుడి చూపిస్తా. ఈ రోజు మన భగవాన్ శివుడు ఉగ్రరూపమైన కాలభైరవ స్వామి గురించి, విశేషమైన శక్తుల గురించి తెలుసుకుందాం. అసలు కాలభైరవుడు ఎవరు? ఆయన చూసి ఎందుకు భయపడతారు? ఆయన పూజించడం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరిదాకా చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయదు. సో అసలు కాలభైరవుడు ఎలా స్టార్ట్ అయ్యాడు అంటే ఆయన జన్మం ఎలా జరిగింది? కాలభైరవుడు ఎవరో కాదని మన శివుడే. శివుడి యొక్క ఉగ్ర రూపం మన కాలభైరవుడు. ఒకసారి బ్రహ్మదేవుడు అహంకారంతో శివుడిని నిరాకరించాడు. ఆ టైంలో శివుడు కోపం వచ్చి తన జటల నుంచి ఒక శక్తిని సృష్టించాడు. అదే మన కాలభైరవ స్వామి. దానివల్ల ఆయన్ని భయంకరుడిగా, ఆయన బ్రహ్మదేవుడిని 5వ తలని తొలగించేసి అని ధర్మ పరిరక్షకుడిగా భావిస్తారు. కాలభైరవుడు అనే పేరు 2 భాగాల నుంచి వచ్చింది. కాలం అంటే సమయం, భైరవుడు అంటే భయాన్ని తొలగించేవాడు. అంటే ఆయనే కాలాన్ని నిర్ణయించేవాడు. అన్నిటికన్నా ముఖ్యంగా కాలభైరవ స్వామి వాహనం ఏంటో తెలుసా? మనం ఎంచుకునే మన పెట్స్. మన ఇంట్లో ఉంటాయి కుక్క పిల్లలు, అవే మన ఇంట్లో పెంచుకునే మన కుక్క పిల్లలు కాలభైరవ స్వామితో సమానం. చాలా మందికి తెలుసో తెలియదో నాకు తెలియదు విషయం. మూగజీవాలకి మనం ఎంత సహాయం చేస్తే, మూగజీవులు మనకేం చేయలేకపోయినా కూడా దేవుడు మనకి ఏదో ఒక దాని నుంచి మనకు అవసరం టైంలో మనకు కావాల్సిన మనకి ఇస్తాడు. కాలభైరవుడి ఎలా జన్మించారో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మన కాలభైరవుడి శక్తుల గురించి తెలుసుకుందాం. ఆయనకున్న శక్తులు ఏంటంటే కాలాన్ని నిర్ణయించగలడు. కాలభైరవుడి ప్రధాన శక్తి సమయ నియంత్రణ. ఆయన పూజిస్తే మన జీవితంలో ఆలస్యం అవుతున్నాయి అనే కొన్ని పనులు సరిగ్గా సమయానికి పూర్తయిపోతాయి. కాలభైరవ స్వామి కొన్ని శక్తుల గురించి చెప్పుకుందాం. ఫస్ట్ వచ్చేసి కాలభైరవ స్వామి ఫస్ట్ శక్తి వచ్చేసి కాల నిర్ణయంత్రణ శక్తి. అంటే భైరవుడి ప్రధాన శక్తి సమయాన్ని నియంత్రించడం. పూజించినప్పుడు మన జీవితంలో ఏవేవైతే మనకి లేట్ అవుతున్నాయి అనుకుంటామో అన్నీ కూడా రావాల్సిన టైంలో కరెక్ట్ టైంగా వచ్చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా జరుగుతుంది. ఇది నా విషయంలో జరిగింది. ఈ గుడిలో ఏంటంటే గుమ్మడికాయలో నూనె పోసి దీపం పెడతారు. ఆ దీపం పెట్టి కోరుకుంటే ఏ కోరిక నెరవేరుతుందని ఇక్కడ నమ్మకం అనమాట. అమావాస్య రోజు ఫుల్ వస్తారు జనాలు. ఇక్కడ అసలు ప్లేస్ ఉండదు కనీసం. పుట్టప్పుడు ఖాళీ ఉంటుంది, కానీ ఈ అమావాస్య రోజు ఒకటి, మంగళవారం రోజు ఫుల్ ఉంటారు జనాలు. ఇక్కడ ఖాళీ ఉండదు. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ 5 o'clock నుంచి ఈవినింగ్ 5 వరకే ఉంటుంది. 5 తర్వాత క్లోజ్ చేస్తారు అమావాస్య పూట. ఎందుకంటే సాయంత్రం పూట క్షుద్ర పూజలు చేస్తారంట. ఆకు ఇంతదాకా నిజం తెలియదు. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన మాత్రం జాగ్రత్త, వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి. మనకు కాదు, వీడియోలో చెప్తున్నా. మాకు అనుకుంటుంది, నాకు అనుకుంటుంది. ఈ అడవిలో ఉంటుంది అనమాట లోపలికి. అనే కాదండి, స్టూడెంట్స్ వెళ్తారు, చేసే వాళ్ళు వెళ్తారు, బిజినెస్ మెన్స్ వెళ్తారు. పెద్ద వాళ్ళందరూ కూడా మన కాలభైరవ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శించుకున్న వారు ఏదో ఒక రోజు ఆయన పూజిస్తే టైం మేనేజ్మెంట్ నైపుణ్యం పెరుగుతుంది. ఓకే, పాయింట్ ఆయన దగ్గరికి వెళ్తే ఏంటంటే భైరవుడిని పూజించడం వల్ల మనకి ఎలాంటి దుష్టశక్తులు హాని చేయవు. క్షేత్రపాలకుడు గాను నిలుస్తారు. పాయింట్, భైరవుడిని పూజించడం వల్ల మనకి ఎలాంటి దుష్టశక్తులు హాని చేయవు. ఆయన క్షేత్రపాలకుడు గాను నిర్ణయిస్తారు. ప్రత్యేకించి శివాలయాల్లో ఆయనే రక్షకుడు. దయ వల్ల భయం, క్షిణిత, కలవరం అన్ని పోతాయి. ఏంటంటే కాలభైరవుడు చనిపోయిన ఆత్మలకు మార్గం చూపిస్తారు, నమ్ముతారు. ఆయన పూజ వల్ల పాపాలు తొలగిపోయి మోక్షాన్ని చేరే అవకాశాలు పెరుగుతాయి. భైరవుడు వాహనం నిన్న సునకం అని చెప్పాను కదా. ఆయన పూజించే వారందరూ కూడా సునకాల ఆహారం పెట్టడం, ప్రేమగా చూసుకోవడం, పవిత్రమైన పని అని భావిస్తారు. అది ఆయన ప్రసన్నం చేయడానికి మంచి మార్గం. మీరు ఈ కాలభైరవ స్వామి గుడికి వెళ్తే అక్కడ కూడా మీకు అక్కడిక్కడ కుక్కలు కనబడుతూ ఉంటాయి. చాలా మంది కూడా భోజనాలు పెడుతూ ఉంటారు. అలా ఈ గుడిలో కాలభైరవ స్వామిని ఎలా పూజిస్తారు ఏంటి అనేది కూడా మీకు బ్లాగ్లో డీటెయిల్గా చూపిస్తూ లాస్ట్లో మీకు చూపిస్తాను. బ్లాగ్ మధ్యలో నేను చెప్పుకుంటూ వెళ్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. మళ్ళీ చెప్తున్నాను, వీడియో ఎండింగ్ దాకా మొత్తం చూడండి, ఎక్కడ మధ్యలో స్కిప్ చేయొద్దు. ఆ కాలభైరవ స్వామి మన భయానికి బానిసలు కాకుండా ధైర్యంగా జీవించడం. ఆయన ఆశీస్సులతో మన జీవితం మొత్తం వెలుగుగా మారుతుంది. నా లైఫ్లో మారింది, మీకు మారుతుంది. ఒక్కసారి ఆయన మన నమ్మకంతో ముందుకెళ్ళండి.
ఈ కాలభైరవ స్వామి గుడిలో దీపం పెట్టే విధానం ఏంటంటే గుమ్మడికాయల దీపం పెడతారు. దానికి కావాల్సిన సామాన్లు ఏంటంటే ఒక బూడిద గుమ్మడికాయ, దాంతో పాటు నూనె, కర్పూరం, పసుపు, కుంకం, మొగ్గు, నైవేద్యం పెట్టాలనుకుంటే అరటిపళ్ళు, అగరబత్తులు ఇవే పూజకు కావాల్సింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ కాలభైరవ స్వామి గుడికి మనం వెళ్ళినప్పుడు ఏ వస్తువు కూడా తిరిగి తీసుకురాకూడదు. ఏది తీసుకెళ్ళినా కూడా అక్కడ వదిలేసి వచ్చేసేయాలి. ఇది మాత్రం మస్ట్ గుర్తుపెట్టుకోండి. మన ఈ కాలభైరవ స్వామి గుడి మన సింహాచలం వెళ్ళే దారిలో భైరవకోన అనే ఏరియాలో ఉంటుంది. ఈ మెయిన్ రోడ్ నుంచి లోపలికి 1.5 కిలోమీటర్ నియర్ బై ఉంటుంది. వాటర్ బాటిల్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా క్యారీ చేయండి, ఎందుకంటే అక్కడ నుంచి బైవాకే వెళ్ళాలి. అండ్ ఈ గుమ్మడికాయ పెట్టాల్సిన సమయం కూడా ఏంటంటే మనకి అమావాస్య రోజు ఒకటి, నెక్స్ట్ శనివారం నాడు 2 రోజులు మాత్రమే అందరూ కూడా ఈ గుడికి వెళ్ళి ఇక్కడ దేవుడికి దీపం పెడతారు అనమాట గుమ్మడికాయలో. పక్క ఎండ, పక్క లాంగ్ వాకింగ్. ఇప్పుడు ఓకే, కానీ ఇందాకైతే చెమటలు ఫుల్గా. ఇప్పుడు గుళ్ళో వెళ్ళించిన దగ్గర చింటూ బ్రో వెనకాతల ఒక భయ్య ఒక టిఫిన్ పోట్ల నుంచి 10 ఫోటోలు దిగి వెళ్ళాడు పాపం. వీడియోలో పెడతా. కుడి చేతి చిన్న చేయి తెలియకూడదంట. మనకి ఏంటంటే పబ్లిసిటీ అలవాటైపోయింది. పబ్లిసిటీ పెట్టడం తప్పు కాదు, ఇటు చూపించుకోవడం తప్పు. పెద్ద పెద్దలు ఉన్నారు, బయటికి పేర్లు రావు, కానీ ఇద్దరు వాళ్ళు తెలుస్తున్నారు బయటికి కూడా మన మీడియా వల్ల. మెయిన్ రోడ్ నుంచి గవర్నమెంట్ దాకా మీకు ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. అక్కడ దాకా బై వాక్ వెళ్ళాల్సి వస్తుంది. ఇన్ కేస్ ఓన్లీ డిసేబుల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం స్పెషల్ పర్మిషన్ ఉంటుంది. ఆ గుడికి వెళ్ళే ఎంట్రన్స్ దగ్గరే పోలీసులు ఉంటారు అనమాట. సో వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళ పర్మిషన్ తీసుకుని మనం ఓన్లీ డిసేబిలిటీ పీపుల్, నడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వెళ్ళొచ్చు. మన సొంతంగా మనకు ఒక ఓన్ వెహికల్ ఉంటే ఆ వెహికల్లో మనం వెళ్ళొచ్చు. ఆ పర్మిషన్ తీసుకుని ప్రాబ్లం లేదు. ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే ఇక్కడ అన్నదానం అయింది. ఇదే ఎంట్రన్స్ ఆ గుడిలోకి, భైరవకోనకి. యాక్చువల్లీ లోపల ఏంటంటే మనకి దీపం పెట్టినట్లేదు. ఈ లోపల ఒక చిన్న గుడి కట్టారు అనమాట. ఈ లోపల ఉంటుంది కొంచెం ముందునే. ఇక్కడ ఇంకొకటి సెపరేట్గా కాలభైరవ స్వామి గుడి కట్టారు. ఆ విగ్రహం దగ్గర ఏంటంటే మనము ఈ దీపం పెట్టుకోవచ్చు. అది చూపిస్తా. కొండల మధ్య చూస్తాలే ఇక్కడ అన్నమాట. మర్చిపోయిందా ఏం చేస్తాం అన్నమాట. ఈ ఒక్క మాట చెప్తాను, తప్పుగా అనుకోద్దు. దేవుడు అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకంతో వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటాను, ఖచ్చితంగా జరుగుతుంది. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియని వాళ్ళకి దేవుడి గురించి తెలియాలి అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా ఒకసారి మీతో పాటు గుడికి తీసుకెళ్ళండి. అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆగండి, ఓపిక్గా వీడియో మొత్తం చూసారు కదా, దేవుడి దర్శనం చేసుకోరా. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం జ్వాలయజ్ఞ సూత్రమింద